హాయ్ అండి, వెల్కమ్ టు సునీత వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పొండు మిరపకాయలతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా కేజీ పొండు మిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టుకొని తీసుకోండి. మిరపకాయలని తొడిమిలున్నప్పుడే కడగాలండి. తొడిమిలు తీసేసిన తర్వాత మీరు కడిగితే మిరపకాయల లోపలికి నీళ్లు వెళ్ళిపోయి పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ కేజీ మిరపకాయలకి సరిపడా కొలతలతో చూపిస్తున్నాను. కేజీ మిరపకాయలకి పావు కేజీ చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. అలాగే పావు కేజీ కల్లు ఉప్పు తీసుకోండి. మిరపకాయలు ఎక్కువ కారం ఉంటే చింతపండు ఉప్పు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు రోట్లో ఈ కొన్ని పొండు మిరపకాయలు, చింతపండు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెంగా వేసుకుంటూ దంచుకోండి. ఇది మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఇలా బరకగా దంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన పండు మిర్చి, చింతపండు, ఉప్పు వేసుకొని ఇదే పద్ధతిలో అంతా దంచుకొని తీసుకోండి. ఇలా అంతా చేసుకొని మూత పెట్టి వారం రోజులు బయటే ఉంచండి. పచ్చడి బాగా ఊరుతుంది. ఇప్పుడు 20 వరకు వెల్లుల్లి, 2 టీ స్పూన్ల మెంతిపిండి వేసుకొని అంతా కలిసేలాగా దంచుకోండి. ఈ మెంతిపిండి మెంతులు దోరగా వేయించి పౌడర్ చేసి తీసుకున్నది. తర్వాత ఊరిన ఈ పచ్చడిని కూడా వేసి అంతా కలిసేలా 2 నిమిషాలు దంచుకోండి. మరీ మెత్తగా మాత్రం అవ్వకూడదు. ఇలా రెండోసారి దంచుకోవడం వల్ల చింతపండు నాని గుజ్జులా అవుతుంది. ఇంకా ఉప్పు కూడా కరగనిదేమైనా ఉన్నా చక్కగా అంతా కరుగుతుంది. చింతపండు, ఉప్పు అంతా ఇలా బాగా కలిస్తే దీనిని అన్నంలో ఇలానే వేసుకొని తినేయొచ్చు. లేదా ఎంత కావాలంటే అంత మీకు తీసుకొని తాలింపు పెట్టుకుని అయినా తినొచ్చు. ఇంకా దీనిని పప్పులో పెట్టుకోవచ్చు. టొమాటో ఈ పచ్చడి కలిపి టొమాటో పచ్చడి, కొత్తిమీర దీని కాంబినేషన్తో కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఇలా అంతా నలిగిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ పెట్టుకోండి. బయటున్న నిలువ ఉంటుందండి, పాడవ్వదు. మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.